హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఎనలిస్ట్, అలాగే రియల్టర్ ఆక్సిజన్ సిఇఓ అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. రీసెంట్ టైంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాకు సంబంధించి అనేక డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఈ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న ఈ పరిణామాల గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ఐటీ టీవీ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్, ఫెంటాస్టిక్. సో రీసెంట్ టైమ్స్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. సో వాటిలో కొన్నిటికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సార్. లాస్ట్ టైం మనం ఫార్మాసిటీ గురించి మాట్లాడుకున్నాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి మెట్రో ఉంది, మెట్రో ఎక్స్టెన్షన్ వల్ల ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి, ఏ ఏరియాల్లో బెనిఫిట్ అవ్వబోతుంది, అది ఎప్పటికి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఈ మధ్య ఆప్షన్స్ మార్కెట్లో చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి. అసలు కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఆ డెసిషన్స్, వాటితో పాటు మూసీ రివర్కి సంబంధించి మూసీ రివర్ ఏరియా బ్యూటిఫికేషన్ చేద్దాం, టూరిజం డెవలప్ చేద్దాం, ఇలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం సార్. అయితే మొదటగా మెట్రో 70 కిలోమీటర్స్ పైన ఎక్స్టెన్షన్ జరగబోతుంది. సో ఏ ఏరియాల్లో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది సార్? బేసిక్గా మెట్రో అనేది ఫేజ్ 2, ఆల్రెడీ ఫేజ్ 1 ముందే మాట్లాడాం. ఫేజ్ 2 రీసెంట్ 3-4 డేస్ బ్యాక్ సీఎం గారు డిక్లేర్ చేశారు. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు 1 or 2 టిపికల్ పాయింట్స్ మాట్లాడదాం. అసలు మెట్రో వాళ్ళు బెనిఫిట్స్ ఏంటి అని అడిగారు. ఈ ఎక్స్పాన్షన్ వల్ల ఎవరికి బెనిఫిట్, ఎందుకు బెనిఫిట్? మీరు బెంగళూరుకి వెళ్దాం ఒక 2 నిమిషాలు. బెంగళూరు వెళ్తే మీరు ఎప్పుడైనా బెంగళూరు ట్రావెల్ చేస్తే, నేను జనరల్ ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఫ్లైట్ టైం కంటే 3 గంటలు, ఫ్లైట్ టైంలో 1 గంటే, 1 గంట కూడా కాదు, 50 నిమిషాలు 40 నిమిషాలు. కానీ రోడ్డు మీద ట్రాన్స్పోర్టేషన్ సిటీ నుండి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 2 నుండి 3 గంటలు ఒక్క సైడ్. అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఊరు వెళ్ళొచ్చు, ఇక్కడ విజయవాడ వెళ్ళొచ్చు అప్ అండ్ డౌన్ టైంలో. సో దానివల్ల ఒకప్పుడు బెంగళూరు ఈజ్ వెల్ నోన్ సిటీ ఇన్ ది కంట్రీ. నాకు తెలిసి అన్ని సిటీ కంటే డామినేట్ అయింది బెంగళూరు. అదే ఇట్స్ ఐటీ కానీ, క్లైమేటిక్గా కానీ. అండ్ మీకు రెంటల్ కూడా మీరు మనం మాట్లాడదాం ఉన్నారు. రెంటల్ కూడా 1 year అడ్వాన్స్ రెసిడెన్షియల్ రెంటల్కి. ఎవరైనా ఒక 50,000 రూపాయలు ఫ్లాట్ తీసుకోవాలంటే 6 లక్షలు 7 లక్షలు కట్టి ఇంట్లో దిగాలి. సో డెఫినెట్గా పొటెన్షియల్ ఎక్కువ ఉంటేనే వాళ్ళు అంత ఛార్జ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఐటీ క్రౌడ్ ఈజ్ మోర్, ఎలక్ట్రానిక్స్ సిటీ కానీ ఐటీ కానీ. సో అది ఎందుకు చెప్పానంటే, ప్రపంచంలో మనం అంత ముందు కూడా మాట్లాడుకున్నాం, పెరగంది రియల్ ఎస్టేట్ అంటే భూమి, పెరిగేది పాపులేషన్. ఇప్పుడు నేను రెండోది కూడా యాడ్ చేసాను, పాపులేషన్ ట్రాఫిక్ కూడా. పాపులేషన్ పెరిగిందంటే ట్రాఫిక్ కూడా అంతే పెరుగుతుంది. అండ్ ట్రాఫిక్ ఈజ్ సచ్ డేంజరస్. 2 గంటలు 3 గంటలు 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి, కార్ వెళ్ళేవాడు కాలు పట్టేస్తుంది, బండి మీద వెళ్ళేవాడికి నడుము పట్టేస్తుంది, అండ్ లైఫ్ స్పాన్ పడిపోతుంది. ఎంత పొల్యూషన్ మనం ఇన్హేల్ చేస్తున్నాం. సో ఆ క్రమంలో చూసుకుంటే కనుక మెట్రో ఎక్స్పాన్షన్ అనేది చాలా పాజిటివ్ మూవ్ బై సీఎం, అందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత కాంట్రాక్ట్లు, టెండర్లు అవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవి ఉంటూనే ఉంటాయి, ఏ గవర్నమెంట్ ఉన్నా అది కామన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పాన్షన్ 70 కిలోమీటర్స్ మీద అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ తరపు నుండి. సో మేజర్గా వాళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందు దానికి కొత్త మనిషి, కొత్త లీడరు, కొత్త బాసు, కొత్త సీఎం, కొత్త సీఓ గారిని రాగానే కొన్ని చేంజెస్ ఉంటాయి. అయితే శివకేరా గారు ఒక మాట అన్నారు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్ యూ హావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు పాత సీఎం, నేను కొత్త సీఎం, మీరు చేసేవి నేను ఎందుకు ఫాలో అవ్వాలి? ప్లస్ అట్ ద సేమ్ టైం అదొక రీజన్. అయితే మేజర్ రీజన్ పబ్లిక్కి ఈజిబిలిటీ, అంటే ఫీజిబిలిటీ అంటే ట్రాఫిక్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అది తగ్గితే ఆ పొల్యూషన్ తగ్గుతుంది, హెల్త్ వైజు, టైం వైజు ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ ఎక్కడ చేశారంటే రాయదుర్గం టు అమెరికన్ కౌన్సిలేట్. కానీ గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా స్ట్రాటజీస్ మార్చుకుంటా చేంజెస్ చేస్తే ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఉంటుందండి. కొద్దిగా 19-20గా రియల్ ఎస్టేట్ ఒక చాలా ఛానల్స్లో చెప్పాను, ఇట్స్ ఆల్రెడీ ఆన్ టాప్ గేర్. 5th గేర్ నుండి 1st గేర్కి రావాలి అంటే, న్యూట్రల్ కావాలంటే చాలా కష్టం. అంటే 5th to 4th, 4th to 3rd to 2nd అట్లా రావాలి. ఒక టెంపో సెట్ చేస్తారు.
మీరు ఇప్పుడు కాదు, గత 5-6 ఎలక్షన్ టర్మ్స్ లో కూడా ఎక్సెప్ట్ 2008లో బబుల్ బర్స్ట్ అయింది. మిగతా అన్ని గవర్నమెంట్ రామారావు గారు వచ్చినప్పుడు ఏమైపోద్దో డెవలప్మెంట్ అన్నారు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏమైపోతుందో అన్నారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమైపోద్దో అన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా XYZ వచ్చారు, దాని తర్వాత BRS వచ్చింది, TRS వచ్చింది, దాని తర్వాత సో గవర్నమెంట్ మారినంత మాత్రంలో డెవలప్మెంట్ అనేది పెద్దగా మార్పులు ఉండవండి. ఎందుకంటే ఆల్రెడీ రన్నింగ్, ఫస్ట్ ఒకప్పుడు వాకింగ్ ఉండేవాళ్ళం, తర్వాత జాగింగ్, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాం. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అందరూ అంటున్న మాట ఏంటంటే కొత్తగా ఏం కంపెనీస్ రావట్లేదు, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న కంపెనీస్కి దాని పొటెన్షియల్కి తగ్గట్టు ప్రొఫెషనల్స్ వచ్చారు, ఎంప్లాయ్మెంట్ జరిగింది, కాబట్టి అప్పుడు గ్రోత్ ఉంది ప్రీవియస్ స్టేజ్లో. ఇప్పుడు కొత్తగా అంత అగ్రెసివ్గా కంపెనీస్ ఏం రావట్లేదు, కాబట్టి పొటెన్షియల్గా ఛాన్స్ ఏముంది గ్రోత్కి అనేది క్వశ్చన్ ఆన్సర్. అది 100% అగ్రీ కానండి. ఇప్పుడు నిన్న కాక మొన్న సీఎం గారు వెళ్ళి 40,000 crores దావోస్ నుండి తీసుకొచ్చారు. రావట్లేదని ఎట్లా అంటారు? కేటీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వచ్చింది. అదే మనకి పబ్లిక్ కామెంట్స్ రాసే వాళ్ళకి సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఏ సీఎంనైనా తిట్టుకుంటూ వదిలేస్తారు మన వాళ్ళు. మీ ఫ్యామిలీ హెడ్ అయినా హెడ్ అనేవాడికి తిట్టులు గ్యారి, ఒక పక్క పొగడుతులు ఉంటే ఒక వర్గం ఇది ఉంటుంది, ఒక వర్గం అది ఉంటుంది. సో మన రివ్యూస్ కూడా చూస్తే 30,000 40,000 రివ్యూస్ వచ్చినాయి. ఆ 30,000 40,000 3-4 నెగిటివ్ కామెంట్స్ వస్తారు, యాంకర్ బాగలేడు, స్పీకర్ బాగలేడు అని. అవన్నీ మనం రాసే వాళ్ళు మెచ్యూరిటీ బట్టి ఉంటుంది. 30,000 మంది 3 రాస్తే అంత, రాయిపోతే అంత. ఇట్స్ కామన్ సెన్స్. సో అలాగే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ మారినంత మాత్రంలో స్ట్రాటజీ అంటే కొత్తదనం కావాలండి. ఇప్పుడు ఒకప్పుడు మనకి స్విగ్గీ ఉందా, ఊబర్ ఉందా? లేదు కదా. ర్యాపిడో ఉందా? లేవు కదా. ఆ వచ్చినంత తక్కువ. గూగుల్ మ్యాప్స్, ముఖ్యంగా లేటెస్ట్ టాక్ అబౌట్ గూగుల్ మ్యాప్స్. ఈరోజు ఎంత మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నా ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఎవరినాడు ఎంతమంది కారు 10 సార్లు ఆపుకునేవాళ్ళం. సో దట్స్ ఎ ఫెసిలిటీ. కొత్తదనానికి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. R&D ఇప్పుడు ఏరోస్పేస్లో మన డెవలప్మెంట్స్ చూసారు మనం, ఎంత గ్రేట్ అచీవ్మెంట్స్. మనం ఫారిన్ కంట్రీకి ఎక్కడ కూడా హమ్ కిసీసే కమ్ నహి, తక్కువ లేకుండా చేస్తున్నాం. సో కొత్త రూట్ మ్యాప్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండబోతాయి ఓవరాల్గా సిటీకి, అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకి? డెఫినెట్గా. ఇప్పుడు జనరల్గా మిగతా ఎంత మనం అనుకున్న రాయదుర్గం టు అమెరికన్ కౌన్సిలేట్ ఒకటి, నాగోల్ టు శంషాబాద్ ఒకటి, మియాపూర్ టు పటాన్చేరు ఒకటి, అట్లానే JBS టు MGBS వయా చంద్రాయనగుట్ట. అంటే మీరు గత గవర్నమెంట్కి ఇప్పుడు చూసుకుంటే ఒక్క డైరెక్షన్ కాకుండా వీళ్ళు ఆల్ రౌండ్ ది సైకిల్ 330 కిలోమీటర్స్ ఉంది మన RRR. ORR 165 కిలోమీటర్స్ స్ప్రెడ్ ఉంది. సో దేర్ ఫోకస్ ఈస్ టు సీ. ఇప్పుడు మీరు సీఎం గారు ఏమన్నారంటే, సీఎం అవగానే ఫస్ట్ ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ మ్యాన్. ఒకప్పుడు ఏజెంట్ ఆయన, అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్గానే కెరియర్ స్టార్ట్ చేశారు. తర్వాత ట్రేడింగ్ చేశారు, ల్యాండ్స్ కొన్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ కట్టారు. కోకాపేట ఆయన ఉన్నప్పుడు 10-18 కోట్ల పర్ ఎకరం ఉందన్నారు. సో రియల్ ఎస్టేట్ ఆయనకి కొత్త కాదు. రెండోది, మీ మెట్రో వల్ల ఏమవుతుంది, డెవలప్మెంట్స్ అక్రాస్ ది. ఇప్పుడు అటు పటాన్చేరు, ఇటు ఓల్డ్ సిటీ కోసం ఇంతవరకు ఎవ్వరూ ఆలోచించలేదు. ఎందుకంటే ఓల్డ్ సిటీ వాళ్ళు ఇప్పుడు కూడా ఆ ట్రాఫిక్ వెళ్తే మాత్రం 2 గంటలు పడుతుంది. నడిచేది 2 కిలోమీటర్లు, మనం మూవ్ అయ్యేది వెహికల్ 2 గంటలు పడుతుంది. కానీ ఇప్పుడు అటువైపు ఫోకస్ చేసినందువల్ల రోడ్స్ ఏమి ఎక్స్టెండ్ అవ్వలేవు. ఫర్దర్గా అటు డెవలప్మెంట్ గురించి ఆలోచించిన కొత్త వెంచర్స్ రావడానికి అవకాశం లేదు. కొత్త వెంచర్స్ అంటే అది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదా ఇంకొక కంపెనీ అవ్వచ్చు. అవి రావడానికి గ్రోత్కి స్కోప్ ఎక్కడుంది? మొత్తం ఫిల్ అయిపోయింది కదా 100% టైట్గా. ఇప్పుడు అన్నీ నాకు బెనిఫిట్ ఏం వస్తుంది అనుకుంటే, ఇప్పుడు కొన్ని మంచి పనులు చేసినట్టు కుచ్చు పానేకి వెళ్ళి కుచ్చు కొనా హై. ఇప్పుడు ఓల్డ్ సిటీ ట్రాఫిక్ ఎంత కంజెషన్లో ఉందో తెలిసి వాళ్ళు కూడా ఇప్పుడు ఓట్ బ్యాంక్ అండి, సింపుల్. కమింగ్ బ్యాక్ టు రియాలిటీ, ఓట్ బ్యాంక్ కావాలి మనకి. ఇప్పుడు ఏ ఏరియాకి అయితే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఎలక్షన్స్లో సిటీలో TRS వచ్చింది, అవుట్స్కట్స్ మొత్తం కాంగ్రెస్ వచ్చింది. ఎందుకు? డెవలప్మెంట్ ఫోకస్ ఓన్లీ పర్టికులర్ ఏరియా. హైదరాబాద్ ప్రజలు బెనిఫిట్ పొందారు కాబట్టి మనం TRS కేసాం, ఎవరైనా చేస్తున్నారు. బట్ అవుట్స్కట్ ఎందుకు వేయలేదు? నోబడీ ఫోకస్ ఆన్ దట్ ఏరియా. సో నౌ ఫస్ట్ పాత సీఎం ఏం వీక్ పాయింట్ ఉన్నా కొత్త సీఎం కవర్ చేస్తాడు. ఈయన కొన్ని వీక్ పాయింట్స్ ఉంటే అది డిఫరెంట్ స్టోరీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎందుకు పోయిందో మీకు నాకు తెలుసు. ఫార్మర్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అని అప్పుడులో అన్నారు. సో ఒక పర్సన్ ఒక స్టైల్లో చేసినప్పుడు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. కాకపోతే బాగున్న పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ ఏదని అనుకోండి. ఒక్కొక్కసారి యువత కానీ పబ్లిక్ కానీ గవర్నమెంట్ చేంజ్ చేయాలి అనుకోండి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్, అవర్స్, ఓవర్ నైట్ మారిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెనీ థింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ రియల్ ఎస్టేట్. సో అలాగే మీరు అనుకున్నట్లు 1,00,000 మందిని మీరు రియల్ ఎస్టేట్లో రకరకాల డివిజన్స్లో మీ ద్వారా హెల్ప్ తీసుకొని వాళ్ళు కూడా గ్రో అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.